హాయ్, హలో, నమస్తే. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇదేంటి? ఇది చాలా పాత సబ్జెక్ట్ కదా అని అనుకుంటున్నారా? ఇది ఎప్పుడు కొత్త సబ్జెక్టేనండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కరోనా అయిపోయిన తర్వాత కంపెనీ వాళ్ళు పిలుస్తున్నారు ఆఫీసులకు రమ్మని. అంటే వారానికి ఒక రోజు, 2 రోజులు, కొంతమంది 3 రోజులు అలా రమ్మని పిలుస్తున్నారు. దీంతో మొగుళ్ళకి గుండెల్లో గుబులు రేగింది. అదేంటి? ఇన్నాళ్ళు ఇంట్లో 4 గోడల మధ్య నుండి బోర్ కొట్టి కొట్టి వాళ్ళు చచ్చిపోయి ఉంటారు కదా! మరి పిలిస్తే ఎంతో ఆనందంగా ఉండాలి కదా! గుబులెందుకు రేగింది అంటే చెప్తాను. అది కూడా చెప్తాను. సరే, కరోనా టైంలో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలుపెట్టారు. అప్పుడు ఎగిరి గంతేసారనమాట వీళ్ళు ఎంప్లాయీస్. పెళ్ళాన్ని కూడా ఎగిరి గంతేసారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇతను ఇంట్లోంచే చక్కగా వర్క్ చేసుకోవచ్చు. ఎంతెంతో దూరానికి డ్రైవ్ చేసుకుంటూ ఆ హెవీ ట్రాఫిక్‌లో వెళ్ళడం, పొద్దున్నే లేచి రెడీ అయ్యి పరుగులు తీయడం ఇవన్నీ తప్పిపోయాయి. పెట్రోల్ ఖర్చు లేదు, ఏమీ లేదు. హాయిగా ఇంట్లో కూర్చొని వర్క్ చేయడమే. ఇంక పెళ్ళానికి ఆనందం ఎందుకంటే, సరే మొగుడు ఆఫీస్‌కెళ్ళాడనుకోండి, పొద్దున్నే ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోతాడు ఏదో ఒకటి తినేసి. తర్వాత ఎప్పుడో 8:00కొస్తాడో, 9:00కొస్తాడో, 10:00కొస్తాడో తెలీదనమాట. ఇంక వస్తే ఆవిడ అదృష్టం త్వరగా, కానీ రాడు. ఇప్పుడేమైంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే పెళ్ళానికి ఆనందం. ఎందుకంటే మొగుడు 24 గంటలు తన కళ్ళ ముందే ఉంటాడు. ఎంత బావుంటుంది. ఎప్పుడొస్తాడో ఏమో అని ఎదురు చూసే కంటే తన కళ్ళ ముందు 24 గంటలు ఉంటాడంటే చాలా బావుంటుంది కదా! కానీ తర్వాత ఆవిడకి తెలిసొస్తుంది. మొగుడు 24 గంటలు ఉంటే అది ఎంత బోరైన విషయం. చచ్చేంత విసుగొచ్చేస్తుంది మొగుడు 24 గంటలు ఇంట్లో ఉంటే. ఎందుకంటే మొగుడు ఇంట్లోనే ఉన్నాడంటే తనతో బ్రహ్మాండంగా గడిపేస్తాడు అని అనుకుంటుంది. కానీ అదేం జరగదక్కడ. మొగుడు ఆఫీస్‌కెళ్ళాడనుకోండి, అది వేరే విషయం. మొగుడు ఆఫీస్‌కెళ్ళి ఎప్పుడో రాత్రి వచ్చాడనుకోండి, ఈయన గనుక ఇంట్లో ఉండుంటే నాతో ఎంతో బ్రహ్మాండంగా గడిపుండేవాడు అనే భ్రమలో బతికేస్తూ హాయిగా మనసు ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇంట్లోనే ఉంటాడు. కానీ ఈవిడతో గడపడు. కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో పెళ్ళాంతో గడపడానికా? కాదు. ఆఫీస్ పని చేయడానికి. ఇంకోటేంటంటే ఒకప్పుడు మొగుడు ట్రిమ్‌గా తయారైపోయి, టక్ చేసుకొని, ఆ! చక్కగా క్రాప్ దువ్వుకొని, నీట్‌గా తయారయ్యి ఆఫీస్‌కెళ్ళేవాళ్ళు. అప్పుడు పెళ్ళాలు చూసి మురిసిపోయేవాళ్ళనమాట. అబ్బా! నా మొగుడు ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. నా మొగుడు ఎంత బాగున్నాడు అని. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోము చింపిరి జుట్టేసుకొని, ఓ చెడ్డీ యేసుకొని, ఓ పాత టీ షర్ట్ యేసుకొని, ఈ అవతారం 24 గంటలు ఇలానే చూడాల్సొస్తుంది ఆమెకి. చిరాకు పుట్టిపోతుంది ఆ అవతారాన్ని చూస్తుంటే. బుద్ధావతారంలా కూర్చుంటాడు అంతే. ఆ! ఓ మాటామంతి ఉండదు. హ్మ్. తర్వాత ఇంకోటేంటంటే ఆఫీస్ వాళ్ళు వీడేదో ఇంట్లో ఉండి చాలా సుఖపడిపోతున్నాడు అనుకుని, వీడికి ఇంకా ఎక్కువ వర్క్ ఇస్తారనమాట. హెవీ వర్క్. అంతే. ఇదివరకైతే ఏదో 8 గంటలకో ఎప్పుడో పూర్తి చేసుకొని వచ్చేవాడు. ఇప్పుడు అదేం లేదు. వీళ్ళు అర్ధరాత్రులు కూడా కాల్స్ చేస్తుంటారు విదేశాలకి, క్లయింట్స్‌కి. ఇంక ఈవిడకి ఎలా ఉంటుంది? ఇంక పెళ్ళానికి ఇంకో రకమైన చిరాకేంటంటే, ఇదివరకు మొగుడు ఆఫీస్‌కెళ్ళిపోతే పాపం ఈవిడ ఇంట్లో ఒక్కతే ఉంటుంది కదా! తన కోసం ఏం ప్రత్యేకంగా వండుకోదు. ఏదో ఒకటి తినేసి అలా పడుండేదనమాట. ఇప్పుడు అలా కాదు. మొగుడు ఇంట్లో ఉన్నాడంటే ఆయన కోసం సాంబారు, కూర, రసము, తర్వాత చట్నీ ఇవన్నీ చేయాల్సొస్తుంది. అంతేకాదు సాయంత్రం పూట అడుగుతాడనమాట. పకోడీలేస్తావా? బజ్జీలేస్తావా? ఈ కోరికలన్నీ స్నాక్స్. ఈయన కోసం స్నాక్స్ ఇవన్నీ చేయాలి. ఈవిడికి చాకరీ ఎక్కువైపోయింది చాలా మొగుడు ఇంట్లో ఉండడం వల్ల. పోనీ ప్రయోజనం ఉందా? ఏం లేదు. 24 గంటలు ఆఫీస్ పని చేస్తూ ఉంటాడు. అది. ఇలా ఉంటే మొగుడు కష్టాలు ఇంకో రకంగా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా! ఆఫీస్ వాళ్ళు ఆఫీస్‌కి రావాలి అని పిలుస్తుంటే వీళ్ళకి గుండెల్లో గుబులు రేగుతుందని. ఎందుకంటే వీళ్ళకి అలవాటు పోయింది. పొద్దున్నే లేవడం, గబగబా తయారవ్వడం, ఆఫీస్‌కి పరుగు పెట్టి వెళ్ళడం ఇవన్నీ పోయాయి. సంవత్సరాల తరబడి ఇంట్లో కూర్చొని హ్మ్. వాళ్ళకి నడుం నుంచి కింద పోర్షన్ చచ్చుపడిపోయింది. పని చేయడం మానేసింది అంతే. కూర్చొని పని చేయడం మానేసింది. మానేసి వాళ్ళు ఇంక ఇంట్లో కూడా అడుగులేయడానికి రావట్లేదు వాళ్ళకి. ఇంట్లో ఏమన్నా 4 అడుగులు అలా వేయాలనుకోండి లేచి, ఇంకిలా ఉరాంగ్ ఉటాంగ్ లాగా నడుస్తారు. ఇది కాకుండా 24 గంటలు ఒళ్ళో కంప్యూటర్ పెట్టుకొని పని చేయడమే. ఇంక పిల్లలేం పుడతారు? ఆ! ఒకవేళ వీళ్ళ పుణ్యం పుచ్చి ఎవడన్నా పుసుక్కున పుట్టాడనుకోండి ఓకే. పుట్టలేదనుకోండి ఇంకా ఈ బోగస్ ఫెర్టిలిటీ సెంటర్స్ అన్నీ ఉంటాయి కదా! వాటి చుట్టూ పరుగులు తీయడమే పాపం. అదండి సంగతి.
మొగుడు ఇంట్లో ఉండి పనిచేసినా పెళ్ళానికే బోర్. మొగుడు ఆఫీస్‌కెళ్ళిపోయి పని చేసినా పెళ్ళానికే బోర్. మొత్తానికి బోరంతా పెళ్ళానికే.